బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డికి సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. మధుసూదన్ రెడ్డిని అమరావతి వదిలి వెళ్లకూడదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డికి సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. మధుసూదన్ రెడ్డిని అమరావతి వదిలి వెళ్లకూడదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, కిరణ్మయి, మొత్తం మీద గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన కొత్తగా ఏర్పడినటువంటి ఇప్పటికే 2 నెలలు దాటినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతుంది. అంటే అప్పట్లో జరిగినటువంటి అన్ని కోణాల్లో అన్ని శాఖలకు సంబంధించి విడతల వారికి ఇప్పటికే సిఐడి ఒక విచారణ జరుపుతుంది. మరోవైపు విజిలెన్స్ ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఇట్లా ఒకదానిపైన ఒకటి ఎంక్వైరీలు నడుస్తున్న తరుణంలో ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి భారీ కుంభకోణం చోటు చేసుకోవడం జరిగిందంటూ కూడా కొత్త ప్రభుత్వం అంటే మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది దీనిపైన. అందులో భాగంగానే సీఎం కూడా చాలా కీలకంగా వ్యవహరించి ఈ ఇష్యూకి సంబంధించి ఎంతవరకు ఈ అక్రమాలు జరిగాయి, దీనికి వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా విచారణ జరుపుతున్నారు. అందులో ప్రధానంగా ప్రస్తుతానికి మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి పైన కూడా ఏపీ ఫైబర్ మధుసూదన్ రెడ్డి పైన కూడా ఇవాళ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో జరిగిన అక్రమాలకు అన్నిటికీ కూడా ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగినటువంటి మధుసూదన్ రెడ్డి ప్రధాన కారణంగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లనే విచారణ అధికారులు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సిఫారసు మేరకు ప్రభుత్వం కూడా అతన్ని సస్పెన్షన్ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద భారీ కుంభకోణాల్లో ఇదొక ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంగా మనం చెప్పుకోవచ్చు. అదే స్థాయిలోనే దీనిపైన కీలకంగా విచారణ కొనసాగించాలా అంటే ఇతన్ని సస్పెన్షన్ చేసి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకునే రకంగా విచారణ అధికారులు ముందుకు వెళ్ళబోతున్నారు. మరోవైపు అమరావతి దాటి ఈయన ఎక్కడ కూడా బయట ప్రాంతాలకు వెళ్ళకూడదంటూ కూడా ఒక షరతు కూడా విధించడం జరిగింది. అయితే కీలకమైనటువంటి అధికారులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రకంగా గతంలో అక్రమాలకు పాల్పడి ఈ రకంగా ఒక్కసారిగా ఇలా సస్పెన్షన్లు గురవుతున్న తరుణంలో మిగిలినటువంటి అవినీతి అధికారులకు కూడా భయం పట్టుకుంది. అయితే ఎవరు ఏ సమయంలో ఎక్కడ సస్పెన్షన్ గురవుతారో, ఏ సమయంలో ఏ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాల్లో చాలా దూకుడుగా వెళ్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం కూడా చాలా మంది స్వాగతిస్తున్నారు. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.